పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద అటుకులు బజ్జీ వేసి అటుకులు బజ్జీ మిశ్ర అయితే చేసేయండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. స్టవ్ మీద బాండీ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి వేరుశనగ పప్పులు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై లాగైనా చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ ఫ్రై చేస్తున్నాను. ఒక 3 మినిట్స్ పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీల్ని తీసేసుకొని గిన్నెలో పెట్టుకొని నెక్స్ట్ ఒక కప్పు నిండా అయితే అటుకులు వేసుకొని లో ఫ్లేమ్ లో 5 మినిట్స్ అయినా ఫ్రై చేసుకుంటే ఇలా క్రిస్పీగా వస్తాయి. 2 బజ్జీల్ని కూడా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి అటుకులు, వేయించిన పల్లీలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్, కొంచెం తురిమిన క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే మనం ఇందాక బజ్జీలని కట్ చేసుకున్నాం కదా ఆ బజ్జీలు, మిక్చర్తో స్నాక్ ఉంటే నా దగ్గర ఇది కూడా యాడ్ చేసుకున్నాను. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొంచెం కారం, అలాగే పెప్పర్ పౌడరు, తర్వాత లెమన్ జ్యూస్. మీరు కావాలనుకుంటే చాట్ మసాలా, గరం మసాలా ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలు తింటారని చెప్పి కొంచెం అవి ఏమి వేయకుండా ఇట్లాగైతే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తా మిక్స్ చేసామనుకోండి అటుకులు కొంచెము మెత్తగా అవుతాయి. నెక్స్ట్ అలాగే బజ్జీ కూడా కొంచెం మెత్తగా అవుతుంది. చూసారు కదా టేస్ట్ అయితే నమ్ముతారో నమ్మరో కానీ చాలా బాగుంది. సంక్రాంతి వచ్చింది కదా, ఇవైతే మాకు కొత్త అటుకులు ఊరి నుంచి వచ్చినాయి, దాంతో చేశాను. దానివల్ల అనుకుంటా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కన్ఫామ్గా ట్రై చేయండి. హెల్తీగా ఆయిల్ లేకుండా స్నాక్స్ పెడదాం అనుకుంటే కన్ఫామ్గా ఇది ట్రై చేయొచ్చు. నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.